ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబం స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓం నమో వెంకటేశాయ. హైందవ భక్తకోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను నిరంతరం అందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంగీత సంకీర్తనామృతం. ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబం స్పాన్సర్డ్ బై అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హిందూ ధర్మం ఛానల్ ఇప్పటి వరకు ఎవ్వరూ సాహసించని ఒక అద్భుతమైన రికార్డును సృష్టించింది. అదే అన్నమాచార్య కీర్తనల బృందగాన పోటీ. ఇప్పటి వరకు సోలోగా పాడడం కాకుండా బృందంగా పాడడం ఓ రికార్డు. అదేదో 1, 2, 10 కీర్తనలు కాదు. ఇప్పటి వరకు జరిగిన 4 రౌండ్స్లో మొత్తం 52 అన్నమయ్య కీర్తనలను చిన్నారులు ఆలపించారు. ఇది హిందూ ధర్మం ఛానల్ సృష్టించిన అద్భుతమైన రికార్డు. మరో అరుదైన మహాద్భుతమైన రికార్డును కూడా హిందూ ధర్మం ఛానల్ సృష్టించబోతోంది. అదేంటంటే ఈ అన్నమయ్య బృందగాన పోటీ పూర్తయ్యేసరికి మొత్తం 81 కీర్తనల్ని చిన్నారులు ఆలపించినట్టు అవుతుంది. ఆధ్యాత్మిక టీవీ ఛానల్స్ చరిత్రలో ఇది ఎవ్వరూ ఊహించని రికార్డు. ఈ ఘనత సాధించింది మాత్రం హిందూ ధర్మం ఛానల్. ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ రమాప్రభ గారు మరియు విద్యాభారతి గారిని సాదరంగా మన వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. రమాప్రభ గారు, విద్యాభారతి గారు, స్వాగతం, సుస్వాగతం. మరి డాక్టర్ రమాప్రభ గారు, మన సంప్రదాయం ప్రకారం ఒక అన్నమాచార్య కీర్తన మీ గొంతు నుంచి. నగు మొగము తోడివో నరకేసరి, నగు మొగము తోడివో నరకేసరి, నగరూప గరుడాద్రి నరకేసరి, 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 నగు మొగము తోడివో నరకేసరి, నగరూప గరుడాద్రి నరకేసరి, 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 అమిత దానవహరణ ఆది నరకేసరి, నమిత బ్రహ్మాదిసుర నరకేసరి, కమలాగ్ర వామాంక కనక నరకేసరి, కమలాగ్ర వామాంక కనక నరకేసరి, నమో నమో పరమేశ నరకేసరి, నగు మొగము తోడివో నరకేసరి, నగరూప గరుడాద్రి నరకేసరి, 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 నరకేసరి. అద్భుతం రమాప్రభ గారు. అమ్మ, ఈ అన్నమయ్య బృందగాన పోటీ కార్యక్రమంలో ఇప్పటి వరకు 4 రౌండ్స్ పూర్తయ్యాయి. 4వ రౌండ్లో 2 టీమ్స్ అయితే ఎలిమినేట్ అయ్యారు. మిగతా 5 టీమ్స్ 5వ రౌండ్కు చేరుకున్నాయి. అయితే ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది. మనకి ఎవరైతే ఆడిషన్స్లో పాల్గొని చాలా చిన్న చిన్న రిమార్క్స్తో ఈ పోటీలో పాల్గొనలేకపోయారో అక్కడి నుంచి ఒక 2 టీమ్స్ అయితే ఈరోజు 5వ రౌండ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. మొత్తంగా మళ్ళీ 7 టీమ్స్ ఈరోజు పర్ఫామ్ చేస్తాయి.
దీనిపై మీ మనోగతం. ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్స్ గనక మనం కూలంకషంగా మే ఇద్దరం చర్చించుకుని గనక ఆలోచిస్తే ప్రతి టీము చాలా బాగా పాడుతున్నారు. అలాగే పోటాపోటీగా ఒకళ్ళ మించి ఒకళ్ళు అలా ఉన్నారు. కాబట్టి ఒక టీంకి మధ్యలో ఒక పోటీ అనేది, కాబట్టి ఇది మనం ఆలోచిస్తే చాలా తక్కువ రేంజే ఉంటుంది. అందుకని ఆల్మోస్ట్ అందరూ పక్కన మార్కుల్లోనే ఉన్నారు. అందుకని ఎవరైతే అతి తక్కువ వ్యత్యాసంతో వెనక్కి వెళ్ళారో వాళ్ళని మళ్ళీ పిలవడం అనేది ఒక మంచి ప్రశంసనీయమైన మెట్టుగా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయింది. తర్వాత వాళ్ళల్లో కూడా ఓహో మనం అనుకోకుండా వచ్చామని మళ్ళీ వాళ్ళు కూడా మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే వాళ్ళు కనీసం ఒక 2-2.5 రోజులు వ్యవధిలోనే మళ్ళీ కొత్త కీర్తనలు నేర్చేసుకుని 7 రావడం అనేది కూడా ఎప్పుడూ సాధారణంగా సాధించలేని విషయం. అది ఇక్కడ ఈ వేదిక మీద హిందూ ధర్మం ఛానల్లో మనం సాధిస్తున్నాం. విద్యాభారతి గారు, మీరు కూడా మా కోసం ఒక అన్నమాచార్య కీర్తన. ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే. ఇందిరను తొడమీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే. చెందిన మాణికముల శేషుని పడగ మీద, చెందిన మాణికముల శేషుని పడగ మీద చెందివరాలిచ్చి లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే. ఆరగించి కూచున్నాడల్లవాడే. బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద అంగనల ఆట చూచి నల్లవాడే. రంగగు సొమ్ములతోడ రాజసపు విభవాల, రంగగు సొమ్ములతోడ రాజసపు విభవాల చెంగటనున్నాడు లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీనారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే. ఆరగించి కూచున్నాడల్లవాడే. అద్భుతమమ్మ విద్యాభారతి గారు, మీ మనోగతం ఒకసారి తెలియజేస్తారా? పోటీ అన్నాక మనం అప్పటికప్పుడే పాడాలి అనేది ఒకటి ఉంటుంది. ఎంత బాగా పాడినా కూడా ఆ క్షణంలో ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అనే దాని మీదే మనం జడ్జ్మెంట్ అనేది, మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సెలక్షన్స్లో కూడా వాళ్ళు ఆ క్షణానికి ఎలా పాడారు, నిజంగా బాగా పాడి ఉండొచ్చు, ఆ క్షణానికి ఏదో నర్వస్ అవడమో ఏదో కారణాలు అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక మంచి ఓపెనింగ్ అని నేను ఎప్పుడు అనుకుంటాను. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పిల్లల్ని మీరు చేసినది చాలా మంచి ఒక స్టెప్గా మీరు తీసుకున్నారు. దాన్ని మన ఛానల్లో ఇలా అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా అనిపించింది నాకు. చాలా ఉత్సాహంగా పాడుతున్నారు పిల్లలందరూ కూడా. చాలా మంచి మార్పు ఇది. సమాజపరంగా కూడా చూసుకుంటే ఇంతమంది పిల్లల్ని చూస్తూ వాళ్ళ అన్నమాచార్య కీర్తనలు ఇలా పాడుతున్నారు, అరే మేము కూడా పాడాలి, మేము కూడా పార్టిసిపేట్ చేయాలి, ఇలాంటి ఒక ఉత్సాహము మనం సమాజంలో కానీ ఈ తరం పిల్లల్లో కానీ మనం కల్పించబోతున్నాము ఈ కార్యక్రమం ద్వారా అనేది మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. థ్యాంక్ యూ రమప్రభ గారు.
ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం బృందగాన పోటీ కార్యక్రమంలో మనం థీమ్ బేస్డ్గా అయితే రౌండ్స్ని కంప్లీట్ చేస్తూ వస్తున్నాం. మొదట 4 రౌండ్స్లో శ్రీవారి మేల్కొలుపు, కళ్యాణం సేవలు, శ్రీకృష్ణుడు, అలిమేలు మంగమ్మ జానపద థీమ్ బేస్డ్గా చిన్నారులు అన్నమాచార్య కీర్తనలు అయితే ఆలపించారు. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిపై ఆ అన్నమాచార్యుల వారు రచించి ఆలపించిన కీర్తనల్ని చిన్నారులు ఆలపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన 5వ రౌండ్లోకి ఎంటర్ అయిపోదాం. మన మొదటి టీం అరుంధతి టీంని పిలిచేద్దాం. మన మొదటి టీం అరుంధతి టీం స్టేజ్ మీదకి వచ్చేసారు పర్ఫామ్ చేయడానికి. మరి వాళ్ళల్లో ఎలాంటి భయం ఉంది, 5th రౌండ్కి ప్రమోట్ అయ్యారు, వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ ఈరోజు ఏ కీర్తన ఆలపించబోతున్నారో తెలుసుకుందాం. అరుంధతి టీం కంగ్రాచులేషన్స్, 5th రౌండ్కి ప్రమోట్ అయ్యారు. సో ముందు రౌండ్స్కి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేయాలి కదా. కాంపిటీషన్ అంటే కాంపిటీషనే, అందరూ బాగా పాడతారు. చాలా చిన్న చిన్న తేడాలతోటే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అక్షర దోషాలు ఏవి లేకుండా జడ్జెస్ చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఈరోజు రౌండ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఏ కీర్తన ఆలపించబోతున్నారు? మేము పాడబోయేది చేపట్టి మమ్ముగావు. ఏ రాగం? హంసానంది. సిద్ధంగా ఉన్నారా? ఓకే, చాలా బాగా పాడండి. ఓకేనా? డబుల్ ఎనర్జీతో పాడండి. ఆల్ ద బెస్ట్. చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ, చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ, నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ, చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ, నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ, చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ, శ్రీ నరసింహ, శ్రీ నరసింహ. చేతుల శ్రీ నరసింహ, చిలికేటి నగవుల శ్రీ నరసింహ, చలుగువేయి చేతుల శ్రీ నరసింహ, చిలికేటి నగవుల శ్రీ నరసింహ, సిలుగులేని మంచి శ్రీ నరసింహ, నీ చెలిమి దొరకించుకున్న శ్రీ నరసింహ, మంచి శ్రీ నరసింహ, నీ చలిమి తొడకించుకున్న శ్రీ నరసింహ, చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ, నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ, చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ. సముద్రము వంటి శ్రీ నరసింహ, దైత్యుజీరిన వజ్రపు గోళ్ళ శ్రీ నరసింహ, క్షీర సముద్రము వంటి శ్రీ నరసింహ, దైత్యుజీరిన వజ్రపు గోళ్ళ శ్రీ నరసింహ, శ్రీరాధుని మెచ్చే శ్రీ నరసింహ, నుదించేరు దేవతలు నిన్ను శ్రీ నరసింహ, చేరి ప్రహ్లాదుని మెచ్చే శ్రీ నరసింహ, నుతించేరు దేవతలు నిన్ను శ్రీ నరసింహ, చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ, నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ, చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ. వనితతో మెలగు శ్రీ నరసింహ, చేవతేరే నీ మహిమ శ్రీ నరసింహ, శ్రీవనితతో మెలగు శ్రీ నరసింహ, చేవతేరే నీ మహిమ
శేషాద్రి మీద శ్రీ నరసింహ సర్వజీవదయా పరుడవో శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ నీ శ్రీపాదములే దిక్కు శ్రీ నరసింహ చేపట్టి మమ్ముగావు శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ శ్రీ నరసింహ. ఈ టీం చాలా చాలా చక్కగా పాడారు, అద్భుతంగా పాడారు, మరి ఉత్సాహంగా పాడారు కదా, ప్రమోట్ అయ్యామని. అంతేనా? మీరు పాడలా, నరసింహస్వామి ఎలా మీలో ప్రవేశించారు కదా. సరే, జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. విద్యాభారతి గారు, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? నిజం మహాలక్ష్మి, మీరు అన్నట్టు నా లక్ష్మీ నరసింహస్వామి హనుమంతుడు. మనం వాళ్ళని కీర్తిస్తే చాలు మన దగ్గర అలా ఉంటారు అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగా ఎంతో శుభసూచకంగా చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు పిల్లలు. బాగుంది నాన్న, చాలా చక్కగా పాడారు. లక్ష్మీ నరసింహస్వామికి మనం నరసింహస్వామి అని క్యాజువల్గా అనుకున్న లక్ష్మీ నరసింహుడు ఎప్పుడూ ఆమె ముందు ఉంటుంది, తర్వాత ఆయన ఉంటాడు. అన్నమాచార్య సంకీర్తనల్లో లక్ష్మీ నరసింహ కీర్తనలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మనందరం అనుకుంటాం 32,000 ఎందుకు రచించారు అన్నమాచార్యుల వారు, ఏ 16, 14 లేకపోతే 50,000 ఇంకేదో నెంబర్ అయి ఉండొచ్చు కదా అని. 32,000 సంకీర్తనలు ఎందుకు వచ్చాయి అంటే, వైష్ణవ సాంప్రదాయంలో శంఖుచక్రాలు వేసుకునేటువంటి ఒక దీక్ష ఉంటుంది. అటువంటి దీక్షని అన్నమాచార్యుల వారి వంశస్థులు తీసుకున్నారని, ఆ దీక్ష ద్వారా నారసింహ మంత్రాన్ని వాళ్ళు దీక్షగా తీసుకుంటారనమాట. 32 అక్షరాల నారసింహ మంత్రానికి ప్రతీకగా 32,000 సంకీర్తనలు నేను ఈ జన్మలో రాసి ఆ స్వామి పాదాలకే సమర్పిస్తాను అనేటువంటి ఒక దీక్ష ఆయన తీసుకున్నారు. మనం దీక్ష అంటే సాధారణంగా ఏదో తీసుకుంటాం, నామకే వాస్తే తీసుకుంటాము, అన్ని రకాలు మనం అందులో కలిపేస్తాం. కానీ ఆయన జీవితాన్నే పణంగా పెట్టి 32,000 సంకీర్తనలు రాయడం మాటలా. మొన్న మేడం చెప్పారు ఇంకో ఎపిసోడ్లో, వాళ్ళ తర్వాతి తరాలు కూడా వాళ్ళు ఆ దీక్షను తీసుకుని దాన్ని కొనసాగించారు అన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈ 32,000 సంకీర్తనల ప్రతీక లక్ష్మీనరసింహస్వామి యొక్క మంత్రము అనేటువంటిది మనకి అన్నమాచార్య జీవిత చరిత్రలో తెలుస్తోందన్నమాట. కాబట్టి ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ రచనలకి అన్నమాచార్య రచనల్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. చక్కటి సంకీర్తన, బాగా ఆలపించారు. ఇంకా సీరియస్ అవుతోంది కాంపిటీషను. మీరు కూడా చాలా సీరియస్గా తీసుకుని ఆ ప్రతి డైనమిక్ మీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. మాకు తెలియని చాలా విషయాలు కూడా తెలియజేశారు. ఇక్కడ 32,000 కీర్తనలకు వెనకాల ఉన్న ఆంతర్యం అనేది. చాలా చాలా ధన్యవాదాలు విద్యాభారతి గారు. రమాప్రభ గారు, మీకెలా అనిపించింది? చక్కగా పాడారు. అసలు ఈ సంకీర్తనే చాలా అద్భుతమైనటువంటి సంకీర్తన. ఇది సరిగ్గా క్రిందటి సంవత్సరం సింహాచలం స్వామివారి చందనోత్సవం సందర్భంగా మంచి ప్రఖ్యాత సంగీత విదుషి డాక్టర్ కొత్తపల్లి వందన గారు స్వర రచన చేసి స్వయంగా పాడినటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తన. ఆవిడ చాలా అద్భుతమైన రీతిలో తీసుకొచ్చారు దాన్ని. యూట్యూబ్ వాళ్ళు ఎవరో నాకు గుర్తులేదు, ఆ కంపెనీ వాళ్ళు. అటువంటి సంకీర్తన వీళ్ళు ఎంచుకోవడం చాలా బాగుంది. విద్యాభారతి గారు చెప్పినట్టు 32 నారసింహ మంత్రం అని అన్నమాచార్యుల వారే ఒక సంకీర్తనలో చెప్పారు. 32 బీజాక్షరాలకి నరసింహ మంత్రంకి 32,000 రాశారని. అసలు వేదాంత విద్యని అన్నమాచార్యుల వారు అహోబిలంలోనే నేర్చుకున్నారు. ఆదివన్ శటకోప యతీంద్రుల వద్ద చక్రాంకితులు అయ్యారు ఆయన. ఈ వేదాంత విద్యను నేర్చుకున్నారు కాబట్టే ముందు అసలు సంకీర్తనకి ఆది మూలం నరసింహస్వామే, తాళ్లపాక అన్నమాచార్యుల వారికి. తర్వాత తదాది అంత మిగిలిన విషయాలన్నీ మనకు తెలిసినవే. అందుకని ఏదైతే ఒక బ్రహ్మాండ పురాణం అంతర్గతంగా ఉన్న 1046 శ్లోకాలు ఈ నరసింహపరంగా చూసిన, శంకరాచార్యుల వారి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చూసిన, ఇవన్నీ కూడా పూర్తిగా అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో
పూర్తి చేసేసారు. ఆ అంశాలన్నీ సంకీర్తనల్లో పెట్టేశారు. అందుకని ఈ హిందూ ధర్మం చేపట్టినటువంటి ఈ యజ్ఞం అనే అంటాను నేను. ఈ బృందగాన యజ్ఞంలో ఈ 52 కీర్తనలు వచ్చాయి. ఈ 81 కీర్తనలు 81 లక్షల మంది వరకు చేరతాయనే దృఢమైన సంకల్పం, నమ్మకం రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పూనుకున్నది నరసింహస్వామి, ఆంజనేయులు, అన్నమాచార్యుడు, వెంకటేశ్వర స్వామి. ఇలా ఈ ఒక్కొక్క అవతారంలో ఒక మహా విభవాలన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఈ వైభవం జరగబోతోందేమో అన్నట్టుగా చాలా బాగున్నాయి. హంసానంది కూడా నరసింహస్వామికి, నరసింహ తత్వానికి హంసానంది చాలా బాగా అద్దినట్టు ఉండడం విశేషం. థ్యాంక్ యూ రమాప్రభ ఆల్ ది గారు, బెస్ట్. థ్యాంక్ యూ. అరుంధతి టీం సూపర్గా పాడారు, మరి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ రౌండ్కి కూడా ఇదే జోష్తో మీరు పాడాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. రైట్, 5th రౌండ్కి హనీషా టీం విచ్చేశారు. ఏ కీర్తన ఆలపించబోతున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారో వారి మాటలో తెలుసుకుందాం. హనీషా టీం వెల్కమ్. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, 5th రౌండ్కి ప్రమోట్ అయ్యారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీగా ఉన్నారా లేరా? ఎవరి దగ్గర నుంచి అసలు రెస్పాన్స్ రావట్లేదేంటి? కాంపిటీషన్ టఫ్గా ఉంది కదా. అంటే భగవంతుడి పాటలు కదా, అలవోకగా మనం అందులో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ మనకు వస్తుంది. సక్సెస్ మన వెనకాల వస్తుంది, మనం దాని వెనక పడకూడదు. ఓకే, భగవంతుడు మనకి ఏం కావాలో ఇచ్చేస్తాడు. అలాగే కదా ఇప్పటి వరకు మీరు వచ్చేసారు. సో ఇక ముందు కూడా అలాగే ప్రమోట్ అవుతాం. ఓకే, సో టెన్షన్ లేకుండా హ్యాపీగా పాడండి. ఏ కీర్తన ఆలపించబోతున్నారు? నవనారసింహ నమో నమో. ఓకే, సూపర్. ఏ రాగం? నాటరాగం. ఓకే, సిద్ధంగా ఉన్నారు కదా అందరూ? ఫస్ట్ హ్యాపీగా స్మైల్ చేసి దేవుడి మీద భారం వేసి ఆయన కీర్తన ఆలపించేయండి. ఆల్ ది బెస్ట్. నవనారసింహ నమో నమో. నవనారసింహ నమో నమో. భవనాశితీర అహోబల నారసింహ. నవనారసింహ నమో నమో. భవనాశితీర అహోబల నారసింహ. నవనారసింహ నమో నమో. సతత ప్రతాప రౌద్ర జ్వాల నారసింహ. సతత ప్రతాప రౌద్ర జ్వాల నారసింహ. వితత వీరసింహ వితారణ. సతత ప్రతాప రౌద్ర జ్వాల నారసింహ. వితత వీరసింహ వితారణ. అతిశయ కరుణ యోగానంద నరసింహ. అతిశయ కరుణ యోగానంద నరసింహ. అతిశాంత పూకనుగమాని నారసింహ. అతిశాంత పూకనుగమాని నారసింహ. నవనారసింహ నమో నమో. భవనాశితీర అహోబల నారసింహ. నవనారసింహ నమో నమో. మరళి భీభత్సపు మట్టె మళ్ళ నారసింహ. మరళి భీభత్సపు మట్టె మళ్ళ నారసింహ. నరహరి భార్కోటి నారసింహ. మరళి భీభత్సపు మట్టె మళ్ళ నారసింహ. నరహరి భార్కోటి నారసింహ. పరిపూ
నారసింహ వదన భయానక భూవరః నారసింహ చదరణి వైభవాల శ్రీ నరసింహ వదన భయానక భూవరః నారసింహ చదరణి వైభవాల శ్రీ నరసింహ అదన శ్రీ వెంకటేశ అందునిందు నిరవైతే అదన శ్రీ వెంకటేశ అందునిందు నిరవైతే 10,000 రూపముల బహునారసింహ 10,000 రూపముల బహునారసింహ నవనారసింహ నమో నమో భవనాశితీర అహోబల నారసింహ నవనారసింహ నమో నమో భవనాశితీర అహోబల నారసింహ నవనారసింహ నమో నమో నవనారసింహ నమో నమో నవనారసింహ నమో నమో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ ధన్యవాదాలు. చాలా చాలా అద్భుతంగా పాడారు. ఈ పాటలో ఎక్కడ నాకు భయం కనిపించలేదే, చాలా కాన్ఫిడెంట్గా పాడారు. సో జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? రైట్, విద్యాభారతి గారు అనీషా టీం ఎలా పర్ఫామ్ చేసింది? నిజంగా చాలా నీట్గా అనిపించింది పర్ఫార్మెన్స్. నాకు ఒక్క గొంతులాగా చక్కగా ఆ కోఆర్డినేషన్ నచ్చింది. మీరు కూడా ఎంత చెంచులక్ష్మిలా ఉన్నారా ఒక్కొక్కళ్ళు. చాలా చూడముచ్చటగా ఉన్నారు, బాగా నీట్గా పర్ఫామ్ చేశారు. బహుశా ప్రహ్లాదుడి తర్వాత అన్నమాచార్యుల వారికే చెందిందేమో లక్ష్మీనారసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడం కానీ, ఆయన్ని స్తుతించడం కానీ, ఆయన్ని శాంతపరచడం కానీ, ఆ తర్వాత ఆయనకే చెందిందేమో అనిపిస్తుంది ఇలాంటి కీర్తనలు వింటుంటే. నవనారసింహుల్ని ప్రస్తావిస్తూ ఈ కీర్తన సాగింది. బాగుంది, నీట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు, మీకెలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా చక్కగా పాడారు. అందులో నరసింహస్వామి యొక్క తత్వానికి కొన్ని రాగాలు బాగా అలా అద్దినట్టుంటాయి. అందులో నాట కూడాను. ఎందుకంటే నరసింహ అవతారం తాలూకు ఒక ఆ విభవం, ఆ ఉగ్రం వీరం మహావీరం అంటారు కదా, అటువంటి నరసింహస్వామి అమ్మో చాలా ఉగ్రరూపం అని అంటాం. కానీ ఒక రకంగా చూస్తే ఇంద్రుని తొడ మీద కూర్చోపెట్టుకున్నావు కదా, ఆమె సొగసులు విలాసాలు అన్నింటితో కూడా నువ్వు కొంచెం నవ్వుతూ ఉండు అన్నట్టుగా మళ్ళీ కొంతమంది సంకీర్తనల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, అన్నమయ్య సంకీర్తనల్లో. ఈ రకంగా అహోబలం అనేటువంటి మహాపుణ్యక్షేత్రంలోనే ఈ నారసింహ అవతారం స్తంభం నుంచి ఉద్భవించారు స్వామివారని విష్ణుమూర్తి చెప్తారు. అందుకనే అహోబలానికి అంత ప్రాశస్యం. భవనాసి అనేటువంటి నది తీరంలో ఉంది కాబట్టి ఇక్కడ అన్నమాచార్యుల వారు అలా చెప్పి నవరసాలకి ప్రస్తావిస్తూ ఈ నవనారసింహ క్షేత్రాలన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఆయన జ్వాలా నరసింహ అని, అలాగే వీర నరసింహ అని, యోగానంద నరసింహ అని, కానుగుమాని అనే స్థలంలో ఉండేటువంటి నరసింహ, మట్టెమళ్ళ మాలా నరసింహ అంటారు ఆ నరసింహ, అలాగే భార్గవ తీర్థంలో ఉండేటువంటి భార్గోటి నరసింహ, ప్రహ్లాద నరసింహ, లక్ష్మీ నరసింహ, వరాహ నరసింహ, వైభవాల నరసింహ, చివరికి అన్నీ కలిపి వెంకటేశ, ఇదంతా కూడా 10,000 రూపాలతో ఉండేటువంటి బహురూప నరసింహ అని చెప్తారు. ఇందులో హాస్యరసం నిగూఢంగా ఉంటుంది అని తెలుస్తోంది. అందుకని నవనారసింహ క్షేత్రాలు తెలుసుకుంటూ ఈ నరసింహతత్వాన్ని తెలుసుకోవడం ఎంతైనా ఆనందదాయకంగా ఉంది. చిన్నారులు కూడా చాలా అద్భుతంగా పాడారు. ఆల్ ద వెరీ 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 బెస్ట్. థ్యాంక్ యూ రమప్రభ గారు. సో హనీషా టీం, భయం కాదది, కొంచెం డబుల్ అటెన్షన్ కదా, పాట ఎక్కడా తప్పులు దొరలకుండా నీట్గా పాడాలి అని ఒక తాపత్రయం. ఎస్, రైట్. నెక్స్ట్ కూడా ఇదే జోష్ కంటిన్యూ చేస్తూ
తదుపరి రౌండ్లో కూడా బాగా పర్ఫామ్ చేయాలి. ఓకే, మన తదుపరి టీం జననీ భవిష్య టీం స్టేజ్ మీదకి వచ్చేసారు పర్ఫామ్ చేయడానికి. మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసుకుందాం. వెల్కమ్ జననీ భవిష్య టీం. మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్, 5th రౌండ్లోకి ప్రమోట్ అయినందుకు. బాగున్నారు చక్కగా. ఏ కీర్తన ఆలపించబోతున్నారు? వేదములే నీ నివాసమట. ఓకే, బాగా ప్రిపేర్ అయి ఉన్నారా? yes ma'am. కాంపిటీషన్ ముందుకెళ్లే కొద్దీ చాలా టఫ్గా అయిపోతుంది కదా, ఎందుకంటే అందరూ బాగా పాడుతున్నారు. చాలా చిన్న చిన్న పాయింట్స్ తోటే ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా పాడాలి. ఏ రాగం? మధ్యమావతి. మధ్యమావతి. సిద్ధంగా ఉన్నారా? yes ma'am. ఓకే, లెట్స్ రాక్. ఆల్ ది బెస్ట్. మరి బాగా పాడండి. thank you ma'am. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. ఘోర పాతకా నిరుహరణ కుటిల దైత్య దమనా, నారాయణ రమాధినాయక నగధర నరసింహ. ఘోర పాతకా నిరుహరణ కుటిల దైత్య దమనా, నారాయణ రమాధినాయక నగధర నరసింహ. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, నీ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ. నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు, నీ రీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ, శ్రీవల్లభ పురాణ పురుష శిఖన నరసింహ. గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ, శ్రీవల్లభ పురాణ పురుష శిఖన నరసింహ. దేవామిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు, భావించగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ. దేవామిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు, భావించగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. పరికర సులభ తపన చంద్ర నేత్ర, వాసవ సుర ముఖ ముని సేవిత వందిత నరసింహ. దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర, వాసవ సుర ముఖ ముని సేవిత వందిత నరసింహ. భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగానా, ఓ సరగిపుడు ఏ
నరసింహ భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగానా ఓ సరగిపుడు ఏగితి విట్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ జనని భవిష్య టీం చాలా చాలా అద్భుతంగా పాడారు. వీళ్ళు పాడుతూ ఉంటే మధ్యలో నేను కూడా ఆటోమేటిక్గా పాటలో లీనమైపోయి తాళం వేస్తూ ఉన్నాం వాళ్ళతో పాటు. అంత అద్భుతంగా అంటే రాను రాను రౌండ్స్ పెరిగే కొద్దీ చిన్న కరెక్షన్స్ అసలు ఎక్కడిస్తారా అని నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. విద్యాభారతి గారు అసలు ఎలా ఉంది? ఈ కంపోజిషన్, ఈ స్వరరచన పెద్దలు గురువులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు ఎంత బాగా చేశారంటే ఆ ఫ్లో ఎంత బాగుంటుందో. అసలు చాలా కష్టం ఈ పాట పాడడం. బ్రెత్లెస్గా ఆ పదాలు, ఆ ఉధృతం అలా ఉంటుందన్నమాట. ఆ రచన అలాంటిది, దానికి తగ్గ స్వరరచన వారు చేయడం అనేది కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. పిల్లలు కూడా ఎంత చక్కగా పాడారంటే, అంటే బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ లేకపోతే ఒక లైన్ మొత్తం పాడడం, దాన్ని బ్రేక్ చేయకుండా పాడడం అనేది ఎస్పెషల్లీ ఇలాంటి పాటలకి చాలా కష్టమైన విషయం అన్నమాట. అలాంటిది మీరు చాలా సమర్థవంతంగా సక్సెస్ అయ్యారని అందులో నేను చెప్తానమ్మా. చక్కగా పాడారు, ఇంప్రెసివ్గా అనిపించింది. నీ రూపము ఇంత అంతయ్యని నిజము తెలియరాదు అన్నప్పుడు ఆ రూపం అలా అంటే పాట ఏం పాడుతున్నారు, అందులో తప్పులేం చెప్దాము అని కాకుండా ఆ రూపం వైపు వెళ్ళిపోవాలి, పాటని మీరు తీసుకెళ్ళగలగాలి. అటువంటి సమర్థవంతమైన ఒక స్థాయికి పెర్ఫామ్ చేయాలి అని మా ఉత్సాహం, మా తపన మీరు ఆ లెవెల్కి వెళ్ళాలి అని. అలాగే అనిపించింది నాకు ఇవాళ. నిజంగా చాలా అద్భుతంగా పాడారు. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమాప్రభ గారు, పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా, అంటే ఈ చిన్నారి దేవతలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తుంటే మనకి ఒక పాజిటివ్ వైబ్ కాకుండా పవర్ఫుల్ వైబ్ లాగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది ఈ పర్ఫార్మెన్స్? చాలా అద్భుతంగా పాడారు, చాలా చక్కగా పాడారు. వాళ్ళు ఈ సంకీర్తన యొక్క అర్థం వాళ్ళు అనుకుని భావించుకుని, వాళ్ళు ఎదురుగుండా నరసింహస్వామిని పెట్టుకుని ఎలా అన్నమాచార్యులు అని ఉంటారో అని అనుకుంటే తప్ప ఇలా పాడలేరు. చాలా బాగా పాడారు, చాలా చక్కగా పాడారు. పెద్ద తిరుమలాచార్య రచన అయినటువంటి ఈ వేదములే నీ నివాసమట అనే ఒక సంకీర్తనని ఇందాక ఆవిడ చెప్పినట్టు బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా స్వరపరిచారు. ఇక్కడ గోవింద గుణగుణ రహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖనక నరసింహ అన్న తర్వాత దేవా మేము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు. బ్రహ్మాదులు అందరూ ఉంటారు. నరసింహ అవతారం వచ్చిన తర్వాత బ్రహ్మాదులు అందరూ అక్కడ ఉన్నారు. తుంబురు నారదులు వచ్చి పాడారు, అందరూ స్తుతిస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు ఆ అవతారం చూసి. నరమృగ శరీర నమో నమో అని నారాయణతేలో మళ్ళీ అన్నమాచార్యులు చెప్పకనే చెప్పారు. భావించగా ప్రహ్లాదు నిదుట పరగితి నరసింహ అంటారు పెద్ద తిరుమలాచార్య. అక్కడ అది చాలా ఆకర్షిస్తూ ఉంటుంది ఎప్పుడు విన్నా ఈ సంకీర్తనలు. ఎందుకంటే ప్రహ్లాదుడు అంటాడనమాట వాళ్ళ తండ్రితో, హిరణ్యకశిపుడితో, హిరణ్యకశిపుడు చదువుకోవాలి కదా, మరి చదువుకో అని హిరణ్యకశిపుడు అన్నప్పుడు భాగవతంలో చదివించిరి నన్ను గురువులు, ప్రహ్లాదుడు ఇక్కడ గురువు చెండామార్కులు అనమాట. చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులన్ చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు. అంటే సత్యమైన చదువు ఎవరంటే మాధవుడే, అలాగే హరిని చేరమని చెప్పేదే తండ్రి అని ప్రహ్లాదుడు చెప్తూ ఉంటాడు. అందుకని అలా చెప్పినప్పటికీ తండ్రి వాదించి విరోధించినప్పటికీ ప్రహ్లాదుడే నెగ్గుతాడు విష్ణుమూర్తి వల్ల. అందుకని మేము భావిస్తే ప్రహ్లాదుడి ఎదుటే నేను పరగతినయ్యా అని నరసింహస్వామిని ఇక్కడ పెద్ద తిరుమలాచార్య ఆ భావంతో ఈ పదాన్ని అన్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ వెంకటగిరి గరుడాద్రి అహోబలం రెండు వేరువేరు కాదు, రెండు ఒకటే. అక్కడ ఇంద్రి తొడ మీద కూర్చుంది, ఇక్కడ వక్షస్థలంలో ఉంది. ఇదే నేను నమ్ముతాను, మీరందరు నమ్మండి అని ఒక డంకా పదంగా గుద్ది చెప్పినటువంటి
మహావాగ్గేయకారులు మన అన్నమాచార్యులు వారు. థ్యాంక్ యూ విషింగ్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఒకటి చిన్న కరెక్షన్, గుణరహిత, అది మేడం ఇందాక ప్రస్తావించారు కదా, గణరహిత అని పాడారు మీరు. గుణాగుణాలకి అతీతుడు అనేటువంటిది గుణ. ఓకే మేడం, థ్యాంక్ యూ జనని భవిష్య టీం, చాలా బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ రౌండ్ కూడా ఇంతే పవర్ఫుల్గా పర్ఫామ్ చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నిత్య ప్రహ్లాద వరదా పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా హరియచ్యుతానంద ప్రహ్లాద వరదా పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా. నీలాంబరి రాగం సాధారణంగా పవళింపు ఇలాంటి వాటికి చాలా ఉయ్యాలలుగవయ్యా, చాలా అలాంటి వాటికి సూదింగ్గా బాగుంటుంది. ఈ ప్రయోగం చాలా బాగుంది. సదరి సద సద పద సద సస్సా సదరి సద సద పద సద సస్సా సదరి సద సద పద సద సస్సా సరి గరి గ పద పద సద పగరి సద జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ. వాళ్ళన్న స్వరాలు మోహన్లో అవన్నీ ఒక గురువు యొక్క ప్రతిభకి నిదర్శనం, గురువు యొక్క క్రియేటివిటీ లెవెల్స్కి తార్కాణం. ఆ తర్వాత గురువు క్రియేట్ చేసి వారు పాడడం కాదు, పిల్లల చేత యథాతథంగా శృతిలయబద్ధంగా వాళ్ళు ఏమనుకున్నారో మనసులో ఆ బిరకా గమకాలతో కూడా చక్కగా పాడారు. అది ఖచ్చితంగా వీళ్ళ గురువు గారిని అభినందించదగ్గది. చిత్తజ గురుడా ఓ శ్రీ నరసింహ భక్తి సేరుమునులు పరిగించవయ్యా. చిత్తజ గురుడా ఓ శ్రీ నరసింహ భక్తి సేరుమునులు పరిగించవయ్యా. జయ జయ నృసింహ సర్వేశా జయ జయ నృసింహ సర్వేశా భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశా భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశా. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.